జయం సినిమాతో తెలుగు చిత్రసీమలోకి 2002లో అడుగుపెట్టిన సదా ఆ తర్వాత 2 ఏళ్లకు మొనాలిసా మూవీతో కన్నడ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీరామ్ స్నేహ జంటగా నటించిన తమిళ చిత్రం పార్థిబన్ కనువుకు ఇది రీమేక్. ఇందులో సదా డ్యూయల్ రోల్ ప్లే చేసింది. తొలిసారి ఆమె మోడ్రన్ గర్ల్గా నటించిన సినిమా కూడా ఇదే. జాన్ హీరోగా నటించిన మోనాలిసాను కన్నడలో తీశారు. అయితే తెలుగులో డబ్ చేసినప్పుడు కామెడీ ట్రాక్ను బ్రహ్మానందం, కోవై సరళతో రీషూట్ చేశారు. ఆనందం ఫేమ్ రేఖ ఇందులో ఓ స్పెషల్ సాంగ్లో నర్తించింది. అలాగే కన్నడ స్టార్ హీరో దర్శన్ మరో పాటలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వం వహించిన మోనాలిసా సినిమాకు వలీషా సందీప్ సంగీతం అందించారు. ఈ సినిమా కన్నడలో 2004 మే 7న విడుదలైంది. అప్పట్లో ఆడియో క్యాసెట్ సేల్స్ను పెంచుకోవడానికి మేకర్స్ రకరకాల స్కీమ్స్ పెడుతుండేవాళ్ళు. ఈ సినిమా విషయంలోనూ అలాంటిదే చేశారు. క్యాసెట్లోని కూపన్ నింపి పంపితే లక్కీ డిప్ ద్వారా ఫస్ట్ విన్నర్ను సెలెక్ట్ చేసి బ్యాంకాక్ 2 టికెట్లు ఇస్తామన్నారు. సెకండ్ లక్కీ విన్నర్కి సదాతో హైదరాబాద్లో 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేసే ఛాన్స్ లభిస్తుందని చెప్పారు. ఇక థర్డ్ లక్కీ విన్నర్కు ఈ మూవీలో సదా వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇస్తామని ప్రకటించారు. మరి వాటి ఫలితాలు ఏమయ్యాయో తెలీదు. ఏదేమైనా ఈ సినిమా కన్నడ ప్రేక్షకుల్ని మెప్పించినట్టుగా తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించలేకపోయింది.